హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం ఎగ్ పఫ్స్ ట్రై చేసిన, అది ఎట్లా చేయాలో చూపిస్తా. సో ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నా. అండ్ పఫ్లో కర్రీ చేయడానికి నేను బెల్ పెప్పర్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్, సిలాంత్రో తీసుకున్నా. ఇక్కడ చూపిస్తున్నట్లు 3 కలర్ బెల్ పెప్పర్స్ తీసుకున్నా, రెడ్, yellow, ఆరెంజ్ అండ్ 1 ఆనియన్, ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్. ఇక్కడ నేను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. సో కర్రీ కోసం ఆయిల్లో జీరా యాడ్ చేసి ఇందాక కట్ చేసుకున్న అన్ని బెల్ పెప్పర్స్, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. అండ్ ఇది కంప్లీట్లీ మా వర్షన్ ఆఫ్ కర్రీ. మాకు ఇంట్లో బెల్ పెప్పర్స్ అవైలబుల్ ఉన్నాయి, సో అది యూస్ చేసుకొని చేస్తున్నా. మీరు వేరే ఆప్షన్స్ లైక్ ఓన్లీ ఆనియన్తో కూడా కర్రీ చేయొచ్చు. సో కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. సిలాంత్రో వేసి కర్రీ అయిపోతుంది. సో ఈ కర్రీ అయ్యే లోపు మీరు అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి. ఇట్లనే ఒక 10 minutes కుక్ చేసుకున్న తర్వాత కర్రీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో 400 degrees Fahrenheitకి ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ తీసుకొని ఇట్లా వర్టికల్గా కట్ చేసుకున్నాను. నేను 3 eggs తీసుకున్నా, బట్ నేను ఇక్కడ 2 eggsతో ప్రాసెస్ చూపిస్తున్నాను. సో పఫ్ కోసం నేను ఇక్కడ పేస్ట్రీ షీట్స్ రెడీమేడ్ అవైలబుల్ ఉన్నాయి, అవి తీసుకున్నా. మాకు ఇక్కడ వాల్మార్ట్లో దొరుకుతాయి. ఒక్క బాక్స్లో మనకి 2 sheets వస్తాయి. సో ఈచ్ షీట్ని 3 parts చేసుకోవచ్చు. అండ్ ఈచ్ పార్ట్లో లైక్ మనకి 2 puffs అవుతాయి అన్నమాట. ఒక షీట్లో లైక్ 6 puffs అవుతాయి. నాకు తెలిసి ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి అని విన్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ షీట్లో 3 parts చేసిన, అండ్ ఈ పార్ట్లో లైక్ 2 puffs అవుతాయి. కొంచెం బటర్ తీసుకొని మెల్ట్ చేసుకున్నాం. సో ఒక పార్ట్ తీసుకొని మెల్ట్ చేసిన బటర్ అప్లై చేసుకొని కర్రీ పెట్టుకున్నా. అండ్ దానిపైన ఇందాక కట్ చేసుకున్న ఎగ్ పెట్టుకొని 4 sides ఇట్లా క్లోజ్ చేసుకున్నా. సో క్లోజ్ చేసే ముందు బటర్ అప్లై చేసుకొని క్లోజ్ చేసుకుంటే అవి స్టిక్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. అవెన్ ప్రీహీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న పఫ్స్ అవెన్లో పెట్టుకొని 15 minutesకి టైం సెట్ చేసుకున్నాం. 15 minutes కుక్ అయిన తర్వాత ఇవి రెడీ అయిపోతాయి. మంచిగా వచ్చాయి. ఇంకొంచెం ఎడ్జెస్ సీల్ అయి ఉంటే బాగుండేది, బట్ టేస్ట్ అయితే బాగుంది. రెడీమేడ్ పేస్ట్రీ షీట్స్ ఉంటే ఇది సింపుల్ ప్రాసెసే, మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.